ఫ్యాన్స్ అంతా కూడా ఒంగోలు బస్ ఎక్కారు. ఎందుకంటే ఇవాళ సాయంత్రం ఒంగోలులో బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. త్రోవగుంటలోని ఒక గ్రౌండ్ లో వేడుకకు ఏర్పాట్లు చేశారు. 28,500 మందికి మాత్రమే అనుమతి లభించింది. కోవిడ్ నిబంధనలతో పాటు పలు ఆంక్షలు కూడా విధించారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్య లేకుండా చూడాలని నిబంధనలు విధించారు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతించారు. పోలీసుల నిబంధనలకు అనుగుణంగా మూవీ యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి లైవ్ లో అందిస్తారు. మురళి, కోవిడ్ నిబంధనలతో పాటు ఇంకా ఎలాంటి ఆంక్షలు విధించారు? రాత్రికి 28,500 మందికి అనుమతి అనేది వచ్చింది. దీంతో ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్క జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం వరకు కూడా కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే ఎప్పుడైతే అఫీషియల్ గా అనుమతి వచ్చిందో అప్పటి నుంచి మాత్రం ఏర్పాట్లు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి జరిగేటువంటి వేడుకలకు మొత్తం పోలీసులు ఏవైతే ఆంక్షలు విధించారో ఆంక్షలన్నీ కూడా పాటించిన తర్వాతే అప్పుడు సజావుగా సాగేటువంటి అవకాశం ఉంది. పార్కింగ్ కావచ్చు, అలాగే ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలులో ఉన్నటువంటి స్థానికులకు కావచ్చు, హైవేపై వెళ్ళేటువంటి వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏర్పాట్లు అనేటివి చేసుకోవాలని ముందుగా సూచించారు. ఆ సూచనల మేరకే ఈ నిర్వహణ అనేది జరగాలని పోలీసులు ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ మనం చూస్తున్నాం జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా వచ్చేటువంటి అభిమానులందరికీ కూడా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 28,500 మందికి అంతకు మించి అనుమతించడానికి అవకాశం లేదు. సో ఆ విధమైనటువంటి ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా కంట్రోల్ చేస్తారో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అంతకంటే ఎక్కువ మంది అభిమానులు ఈ వేడుకలకు వచ్చేందుకు అవకాశం ఉందని నిర్వాహకులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. కానీ పోలీసుల అనుమతి మేరకు అంతమందిని మాత్రమే పరిమితంగా అనుమతించేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. రైట్ మురళి, అది ఈవెంట్ కు డైరెక్ట్ గా ఒంగోలు వెళ్ళలేని వారు సాయంత్రం TV9 లో మీరు లైవ్ చూడొచ్చు.